హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అస్సాం రైఫిల్స్ నుండి టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఏమేమి ఉండాలి, ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. సో ఎవరు కూడా స్కిప్ చేయొద్దు, వీడియోని చివరి వరకు చూసుకుని అప్లికేషన్ చేసుకోండి, లేదంటే మిస్టేక్స్ అవుతాయి. రైట్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా స్మాల్ రిక్వెస్ట్, మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదు. కింద లైక్ బటన్తో లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎందుకంటే ఎటువంటి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ పడినా సరే మీకు వెంటనే తెలియజేయడం జరుగుతుంది. రైట్ సైడ్ కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు అస్సాం రైఫిల్స్ నుండి టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అని కూడా ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. మీకు డిస్క్రిప్షన్లో అదేవిధంగా ఫస్ట్ కామెంట్లో అయితే లింక్ ఉంటుంది. లింక్పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇందులో మనకి చూసుకుంటే చాలా పోస్టులు అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ 215 అయితే ఉండడం జరిగింది. 215 పోస్టులు అయితే రిక్రూట్ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా. అయితే ఇందులో రిలీజియస్ టీచరు, అలాగే రేడియో మెకానిక్, లైన్మెన్ ఫీల్డ్, అలా మనకి పోస్టులు అయితే ఉండడం జరిగింది అన్నమాట. 10th క్లాస్, అలాగే ITI, 12th, డిప్లొమా, డిగ్రీ చేసిన వాళ్ళకి అందరికీ కూడా పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. మీకు లింక్ అయితే ఫస్ట్ కామెంట్లో ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అలాగే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు అక్కడ కూడా లింక్ అయితే పిన్ చేసి ఉంటుంది. ఓకేనా, మన వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఫస్ట్ కామెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే మీకు ఫస్ట్ కామెంట్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. ప్రతి ఒక్కరు జాయిన్ అయిపోండి, ఎందుకంటే అక్కడ కూడా అప్డేట్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను, మీకు చాలా ఉపయోగపడుతుంది. రైట్, ఇక మనకి అస్సాం రైఫిల్స్ నుండి వచ్చినటువంటి నోటీస్ అయితే ఇది. మనకి ఈ నోటీసులో ఏముంది అనేది మనం చూసినట్లయితే ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. అస్సాం రైఫిల్స్ టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ 2025 అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్నమాట. అయితే ఇక్కడ మనకి ఈ ర్యాలీ అనేది ఎప్పుడు చేస్తారు అనేది చూసినట్లయితే 3rd లేదా 4th వీక్ ఆఫ్ ఏప్రిల్లో మనకి ఈ ర్యాలీ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. అయితే ఇందులో మనకి గ్రూప్ బి, అలాగే గ్రూప్ సి పోస్టులు అయితే రిక్రూట్ చేస్తున్నారు, 215 పోస్టులు. అయితే మరి ఈ పోస్టులకి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే, ఎవరైతే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఈ పోస్టులకి ఎలిజిబుల్ అన్నమాట. అయితే ఇందులో మనకి చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో మనకి RT పోస్ట్ అయితే ఉంది, రిలీజియస్ టీచరు, అలాగే మనకి రేడియో మెకానిక్, అలాగే లైన్మెన్, అలాగే మనకి ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, అలాగే రికవరీ వెహికల్ మెకానిక్, అపోల్స్టర్, ఇక మనకి వెహికల్ మెకానికల్ ఫిట్టరు, డ్రాట్స్మెన్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్, ప్లంబరు, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, OTT అంటారు, అలాగే ఫార్మసిస్టు, ఎక్స్రే అసిస్టెంటు. అయితే ఇవి మనకి మెడికల్ పోస్టులు అన్నమాట. ఓకేనా, అలాగే మనకి వెటర్నరీ ఫీల్డ్ అసిస్టెంటు, సఫాయి. ఇందులో మనకి చెప్తున్నాను, ఎవరైతే మెడికల్ పరంగా కోర్సులు కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి, అలాగే 12th క్లాస్ వాళ్ళకి, అంటే ఇంటర్మీడియట్ పాస్ అయినా సరిపోతుంది, ఇక 10th క్లాస్ పాస్ అయినా సరిపోతుంది, 10+ ITI. ఎవరైతే 10th క్లాస్తో పాటుగా ITI కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి కూడా ఈ పోస్టులు అయితే ఉన్నాయండి. అయితే మరి టోటల్గా 215 పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్నారు. అయితే ఈ 215 వేకెన్సీస్ ఉంటాయంటే లేదండి, ఇక్కడ మనకి టెంటేటివ్ వేకెన్సీస్ మాత్రమే. అయితే ఇవి మనకి ఇంక్రీజ్ అవ్వచ్చు, లేదంటే డిక్రీజ్ కూడా అవ్వే ఛాన్స్ ఉందన్నమాట. రైట్, మ్యాక్సిమం డిక్రీజ్ అయితే అవ్వవు, ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా, మోస్ట్లీ. అయితే మరి ఫుల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? ఇది మనకి జస్ట్ నోటీస్ మాత్రం రావడం జరిగింది. అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి assamrifles.gov.in అనే వెబ్సైట్లో మనకి రెగ్యులర్గా చెక్ చేయమంటున్నాడు. మనకి ఫర్దర్గా ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మనం వీడియో కూడా చేస్తాం. ఆ వీడియో కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అలాగే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు వచ్చిన వెంటనే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. రైట్, మనకి త్వరలో అయితే మనకి మ్యాక్సిమం ఫుల్ నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. అంటే ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్, ఇలా ఆన్లైన్ మోడ్, ఇలా ప్రతిదీ కూడా చెక్ చేసుకోవచ్చు ఆ ఫుల్ నోటిఫికేషన్లో. రైట్, అయితే మరి ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులకి ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి అనేది మనం చూసినట్లయితే మీకు క్లియర్గా చెప్తాను. మ్యాక్సిమం ఇదే క్వాలిఫికేషన్ ఉండే అవకాశం అయితే ఉంది.
ఓకేనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు రిలీజియస్ టీచర్ ఆర్టీ పోస్ట్కి చూసుకుంటే గ్రాడ్యుయేట్ పాస్ అయి ఉండాలన్నమాట. ఎవరైతే గ్రాడ్యుయేట్ పాస్ అయి ఉంటారో వాళ్ళైతే కొన్ని సబ్జెక్ట్స్లో అనమాట వాళ్ళైతే ఈ టీచర్ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు అనమాట. ఓకేనా. ఇది నేను టెంటేటివ్ మాత్రమే చెప్తాను. మ్యాక్సిమం ఇదే క్వాలిఫికేషన్ అయితే ఉండొచ్చు ఇదే పోస్ట్కి. ఓకేనా. ఈ విధంగా చెప్తాను. నెక్స్ట్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చాక ఇంకా క్లారిటీగా అయితే చూద్దాం. ఇక రేడియో మెకానిక్కి చూసినట్లయితే ఎవరైతే 10th క్లాస్ ప్లస్ డిప్లొమా చేసి ఉంటారో వాళ్ళైతే ఈ రేడియో మెకానిక్ పోస్ట్కి ఎలిజిబుల్ అన్నమాట. రైట్. ఇక నెక్స్ట్ మనకి లైన్మెన్కి చూసుకుంటే సేమ్ 10th పాటు ఎవరైతే ఐటీఐ ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో చేసి ఉంటారో వాళ్ళకి ఈ లైన్మెన్ పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక అపాలిస్టర్ పోస్ట్కి చూసుకుంటే ఎవరైతే 10th పాటు ఐటీఐ చేసి ఉంటారో వాళ్ళైతే ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అన్నమాట. ఈ విధంగా ఒక్కో పోస్ట్కి ఒక్కొక్క క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. రైట్. ఇక మనకి అప్లికేషన్ ఫీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్నమాట. ఒకసారి చెక్ చేసుకోండి. ఆన్లైన్లో మాత్రం అప్లై చేసుకోవాలి ఈ పోస్ట్కి. ఓకేనా. ఇక్కడ మీకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ వచ్చింది కదా. ఈ డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు ఇక్కడ పిన్ చేసి పెడతాం. ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. షార్ట్ నోటీస్ కూడా ఇక్కడ ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. ముందే చెప్తున్నాను, మన వాట్సాప్ గ్రూప్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి అప్డేట్ అయితే తప్పకుండా వస్తుంది. రైట్. మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోయింది. ఫస్ట్ కామెంట్లో లింక్ ఇస్తాను. అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతున్నారు రెగ్యులర్గా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.